అండి. నా పేరు కే గాయత్రి. నేను శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారినిగా పనిచేస్తున్నాను. మన శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారు 14 గ్రామాలకి గ్రామ దేవత. వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఎప్పుడు తరలి వస్తుంటారు. ఈ అమ్మవారి దేవాలయంలో పోలమాంబ అమ్మవారితో పాటు కుంచమాంబ అమ్మవారు, నీలమాంబ అమ్మవారు గర్భాలయంలో ఉంటారు. మరియు అమ్మవారికి 7 అక్క చెల్లెళ్ళైన నేస్తాలమ్మ అమ్మవారు, బంగారమ్మ అమ్మవారు, దండుమారమ్మ అమ్మవారు, సత్యమ్మ అమ్మవారు అందరూ కూడా మన ఉపాలయాలుగా ఈ ఆలయంలో కలరు. అందులో ముఖ్యంగా దండుమారమ్మ అమ్మవారికి మంగళవారం రోజున మరియు శుక్రవారం రోజున పసుపు నీళ్ళతో అభిషేకం చేసుకునే అవకాశం మనం భక్తులు కల్పించడం జరుగుతుందండి. మన వివాహం కాని వారికి కానీ, ఉద్యోగం కోసం కానీ, సంతానం కోసం కానీ, మరియు విదేశీ ప్రయాణం కోసం కానీ ఎవరైనా భక్తులు 20 రూపాయల టికెట్ తీసుకుని 3 బిందెలు పసుపు నీళ్ళు అభిషేకం చేసుకోవడం ద్వారా వాళ్ళ మొక్కులు తీరుతున్నాయని చాలామంది వచ్చి మనకి చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా 500 రూపాయల టికెట్ తీసుకుని 108 బిందెలతో అమ్మవారికి అభిషేకం చేసుకోవడం కూడా జరుగుతుంది. వాళ్ళ మొక్కులు తీరిన అనంతరం వచ్చి అమ్మవారికి అభిషేకం చేసుకోవడం ద్వారా చాలామంది భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మరియు ఇలాగే వేలాదిగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మరియు దండుమార అమ్మవారి పసుపు నీళ్ళ అభిషేకం చేసుకుని తరిస్తారని భావిస్తారు.